తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఒక కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా కాటేపల్లి వెంకటరెడ్డి రమణారెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. సార్, ఇప్పుడు కుంభకోణం జరిగిందని చెప్తున్నారు, 150 కోట్లు జరిగిందని చెప్తున్నారు. అంటే అది ఎట్లా, అంటే మందులు కొనడంలోనా లేకుంటే దాన్ని సప్లై చేయడంలో? ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మందులు కొన్నాము, మందులు ఎక్స్పైర్ అయినాయి అని చెప్పి రిజైండర్ వాళ్ళే ఇచ్చిరని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఇచ్చిన దాని మీదనే నేను మాట్లాడినా. రిజైండర్ ఇస్తున్నారు కరెక్టే, ఎప్పుడో కొన్నాయి పోయినాయి అంటున్నారు. మరి హాస్పిటల్లో మందులు ఎందుకు లేవు? మందులు లేనప్పుడు మరి ఇవి ఎక్స్పైరీ ఎట్లయినాయి? ఒకవేళ ఎక్స్పైరీ ఇప్పుడు అయిపోతే నిన్నటిదాకా మందులు ఎందుకు లేవు? ఒకవేళ ఇదే ఎక్స్పైరీ 4 గంటల కింద అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు? ఇదే ప్రశ్న. ఇంతకన్నా పెద్ద ప్రశ్న ఏం లేదు ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు కానీ, మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కానీ వీరిని అడిగేది ఒకటే: టెక్నికల్ బిడ్డు, ఫైనాన్షియల్ బిడ్డు, టెండర్ పార్టిసిపేషన్స్, వాళ్ళు కట్టిన ఈఎండీలు, అలాగే ఏ కంపెనీకి అయితే టెండర్ వచ్చిందో వాళ్ళు సప్లై చేసినటువంటి మెడిసిన్స్, దాంట్లో డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగు, దాని మీద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, వీటిని డిక్లేర్ చేయమని చెప్తున్నాం అంతే. దీంతో ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా, ఈ బిల్లు తెలిసిపోతుంది కదా ఎన్ని కోట్లు అనేది. ఒకేసారి 150 కోట్లు చేసిరని నేను అనట్లేదు. నువ్వు 5 కోట్లు చేసినావా, 10 కోట్లు చేసినావా, 100 కోట్లు చేసినావా, 1000 కోట్లు చేసినావా, నువ్వు టెండర్ చేసిన ప్రతిసారిది ఎక్కడ ఉంది అనేది ఈ 5 పాయింట్లని అడుగుతున్నాం. 5 పాయింట్లు చెప్పమండి, సరిపోతుంది. సిబిసిఐడికి ఇవ్వు, ఏసీబీకి ఇవ్వు, విజిలెన్స్కి ఇవ్వు, ఎంక్వైరీ పెట్టు, సిట్టింగ్ జడ్జిని పెట్టు, ఇవన్నీ నేను అనట్లేదు. అసలు మీరు తప్పు చేసి అవన్నీ పెట్టి ఎవరో అమాయకుడిని కింది స్థాయి అధికారిని బలి చేసి ఆఖరికి మీరు బాగానే ఉంటారు. అది కాదు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. అంటే గత ప్రభుత్వంలో చూసుకున్న, ఈ ప్రభుత్వంలో చూసుకున్నా కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరైన మెడిసిన్స్ లేవని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు కొన్ని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నాను కదా. ఎప్పుడో కరోనా అప్పుడు కొన్నామని రిజైండర్ ఇచ్చినంటారు, అది కాదు. ఎప్పుడు కొన్నారో చెప్పమని అడుగుతున్నాను నేను. ఎక్స్పైరీ అయ్యేదాకా ఎందుకు ఉంది? 100% కొన్నప్పుడు 90 పైసలు యూటిలైజ్ అవుతుంది, 10 పైసలు ఎక్స్పైర్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు. ఏ దాంట్లో అయినా సరే వేస్టేజ్ అనేది ఉంటుంది. నా దగ్గర కూడా 10% చెడు ఉంటుంది ఖచ్చితంగా. 90% నేను మంచోన్నైనా 10% చెడు ఉంటుంది. అది లేకుండా మనిషి ఉండడు, కంపల్సరీ ఉంటుంది. కానీ అలాంటిది ఎక్స్పైరీ కూడా అంతే. 10% ఎక్స్పైరీకి యాక్సెప్టబుల్ లేదు అని అంటే మిస్లీనియస్ కింద 15%. అసలు ఎన్ని కోట్లకి ఎన్ని కోట్లు అయింది? 1500 కోట్లకు 150 కోట్ల ఎక్స్పైరీ అయిందంటే 1500 కోట్ల మెడిసిన్ని ఎక్కడెక్కడ సప్లై చేసారో చెప్పమని అడుగుతున్నా కదా. టెక్నికల్గా అడుగుతున్నాం మేము. అంటే మీరు అసెంబ్లీలో కూడా ఇదే ప్రశ్న లేవుతున్నారు. దాని గురించి ఏమన్నా మీకు సమాధానం వచ్చింది ఇప్పటివరకు? ఏమన్నా వస్తుందని మీరు అనుకుంటున్నారా? అడగడము ప్రతిపక్షం పని, వినడం అధికార పక్షం పని, టైంపాస్ చేయడం అనేది తప్ప ఇంకేమీ లేదు. ఈ రెండింటి మధ్యన మీడియా వాళ్ళు వీళ్ళు ఇట్లన్నారు వాళ్ళు అట్లన్నారు అని చెప్తారు, కానీ ప్రజలకైతే సానుకూల స్పందన వచ్చేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎవరం చెయ్యం. కవిత కొత్త పార్టీ పెట్టింది, సీఎం అవుతా ఉంటుంది. దానిపై మీ ఒపీనియన్? కావచ్చు, తప్పేముంది. ఆమె సీఎం అయితే నేను కూడా సీఎం అవుతా అని చెప్పినా కదా. తప్పేముంది? నాకు కూడా అవకాశం వస్తే అవుతా. ఆమె కానీ పాపం